హలో అండి, 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 9th డే అనమాట. మరి నా వెయిట్ ఎంతో చూసేద్దామా? మరి వెయిట్ ఏమో నిన్నటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువైంది. మరి ఆ మాత్రం ఉంటుంది కదా బిర్యానీ తింటే. ఏం పర్వాలేదు, కమింగ్ మిక్స్ లో తగ్గించేద్దాం. ఆ మాత్రం మోటివేషన్ ఉండాలి. మరి డేనైతే హాట్ వాటర్ తో స్టార్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే రాగి జావా, ఉప్పు మిరపకాయ. రాగి జావా పాలతో కాదు, నేను మజ్జిగతో చేసుకుంటాను. ఒక్క రాగి పిండి ఉంటే సరిపోతుంది. మన డైట్ లో కావాల్సిన చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. రాగి జావా, అంబలి, సంగటి, రాగి దోశ, రాగి ఉత్తపం, రాగి చపాతి, రాగి అడ. నా డైట్ లో రాగి అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓపిక ఉంటే రాగితో వెరైటీస్ చేసుకుంటాను, ఓపిక లేనప్పుడు ఈ జావ చేసుకుంటాను అనమాట. ఇక లంచ్ విషయానికి వస్తే కొంచెం రైస్, గోంగూర, కోడిగుడ్డు వేసి వెరైటీగా కర్రీ చేశాను, చాలా బాగుంది. బ్రోకలీ, ఆనియన్ స్టిర్ ఫ్రై చేశాను అండ్ కీర దోసకాయ, కొంచెం రైస్. డైట్ అంటే ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసుకొని సఫర్ అవ్వడం కాదు, మనకి ఇష్టమైనది చేసుకొని లిమిటెడ్ గా తింటాం. మరి నైట్ కేమో మకానా మిల్క్ షేక్ తాగాను, చాలా ఫిల్లింగ్ గా ఉండింది అండ్ డైట్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నేనైతే 9th డే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాను. మరి మీలో ఎంతమంది ఎన్ని డేస్ కంప్లీట్ చేశారో కామెంట్ చేసేయండి. డైట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛాలెంజ్ లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.